నిజామాబాద్ జిల్లా మోతాడ్ మండల కేంద్రంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. డీసీ సోమిరెడ్డి మరియు సూపరింటెండెంట్ బాలారెడ్డి, సీఐ గుండప్ప, బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్, రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కొమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంత్ ఇతర అధికారులు పాల్గొన్నారు. हर हर महादेव हर भोला शंकर भगवान की ओम या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो ब्रह्मणे नमो अस्मत्ने नमः पृथिव्यै नमो औषधीभ्यः नमो वाचे नमो वाचस्ये नमो बृहते नमस्कारं చేసుకోండి అక్షంతలు వేసేసి శిలాఫలకం పైన అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి సార్. ఇక్కడ అయిపోయింది అక్కడ కథ ఒకటి చాలు. అమ్మా అట్లా ట్రేలో ఉంది సార్ చేతుల మీదుగా కట్ చేయండి సార్. సార్ ओम प्रणो देवी सरस्वती वाजे बिरवाधनीपति दीनामहासंस्थेहित्यस्वजात वेदोपट्टं निरुतिम्मं संस्था अतस्त्वां स्थापयाम्यद्यमदग्धारमपाकुरु दीपाराधन मुहूर्तस्य मुहूर्ते होतारं शवेतसम् अस्य यज्ञस्य सुकृ इधर हेड कांस्टेबल ఈ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 4 మండల్స్ బాల్కొండ కాన్స్టిట్యూన్సీ వచ్చాయి సార్. యావరేజ్గా 470 విలేజ్ ఉంటాయి సార్. ఇక్కడ క్రైమ్ లేదు సార్. టోటల్ ఐడి క్రైమ్ లేదు సార్. ఇక్కడ 2-3 తాండాలు ఉన్నాయి సార్. టోటల్ ఇరాడికేట్ చేశాం సార్. కేసులో ఎన్ని కేసులు ఉన్నాయి సార్? ట్రయల్ తక్కువ ఉన్నాయి. ట్రయల్ 30 నుంచి 40 కేసులు ట్రయల్ జరుగుతున్నాయి సార్. 2 కోర్టులు సార్. 6 కోర్టులు సార్. ఏ టైప్ ఆఫ్ కేసెస్? అంతకుముందు ఐడి ఉండే సార్. 2 ఇయర్స్ నుంచి బాగా ఇరాడికేట్ చేశాం సార్. ఐడి కేసు లేదు సార్. ఒక్క కేసు గాంజా దొరికింది సార్. రిహాబిలిటేషన్ చేశారా? అంతకుముందు చేశాం సార్. 2016లో చేశారు సార్. ఎంతమంది? 17 మంది సార్. ఆ తాండాలు మొత్తం మానుకుంటారు సార్. అయితే జగిత్యాలు వాడరు సార్. మనకు జగిత్యాల నుంచి కొంచెం అక్కడ జిల్లా స్టాక్ వస్తుంటుంది సార్. మేము ఐడి అప్ నుంచి వస్తుంటుంది సార్. అది కంట్రోల్ చేస్తాం. నాందేడ్ నుంచి బాగా కేసు స్టేటస్ ఈ మధ్య పడుతుంది సార్. చార్జ్ షీట్ ఈ మధ్య లాస్ట్ చెప్తామా కోర్టు స్టేషన్ దీపక్ సార్ మధ్యలో ఇంతసేపు సార్ అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ 7 years ఇవన్నీ కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ సక్రమంగా నడుస్తున్నట్టే కదా అవునా? ఇక్కడ నూతనంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను దాని డీటెయిల్స్ తీసుకున్నాను. ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల యూసు లేదు, కేసెస్ లేవు. ఒకటే ఒక కేసు అనేది 2 months బ్యాక్ అతను కేసు పెట్టడం జరిగింది. రిమాండ్ కూడా చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది. ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. దీని దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరనీయం. రెండవది కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్పష్టంగా ఆలోచించబడుతుంది సార్. ఇంకోటి సార్, కేసెస్ అంటూ లేవు. ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చెప్పడం జరిగింది. అది షాపులు అయినా లేకపోతే ఇంకోటి అయినా డ్రగ్స్ అయినా ఆల్ఫా జోన్ అయినా ఏదైనా కూడా ఉపయోగించే సమస్య లేదు.
ఈ గత ప్రభుత్వం అలవాటు చేసింది. 10,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఏలిన వారు కేసీఆర్ గారి నాయకత్వంలో 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచడం జరిగింది. అంటే అలవాటు చేసింది. మరి ఈ అలవాటు మానుకోవాలంటే ఒకరోజు అయ్యేది కాదు కదా. ఓకే, సో చట్టపరంగా ఏం చేయాలో